హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1,17,000 ఎకరాల రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. అది పత్తి కావచ్చు, మక్క కావచ్చు, వరి కావచ్చు. బాగా వర్షం పడి ఇలా కొట్టుకుపోవడం జరిగింది. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 1,17,000 ఎకరాల నుంచి దాదాపు 30 నుంచి 35,000 ఎకరాల వరకు డ్యామేజ్ అయింది. అధికారులు కేవలం 10-12,000 ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు. దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకొని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకొని, ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వరి నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఇవ్వాలి. మీరు పత్తికి 50,000 రూపాయలు ఇవ్వాలని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు యూరియా బస్తాలు ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టిర్రు, లైన్లలో నిలబెట్టిర్రు రైతులందరినీ. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు. ఒకటే ఒక పైసలు ఇచ్చారు తప్పితే మళ్ళా మీరు ఇయ్యలే. అది కూడా 15,000 కాదు, 12,000 ఇచ్చారు. ఒక్కొక్క రైతుకి మీరు 75,000 రూపాయల బాకీ ఉన్నారు. కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు 75,000 రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మరి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇయ్యలే ఇప్పటిదాకా 500 రూపాయలని నేను అడుగుతా ఉన్నాను. ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా 500 బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిర్రు. మరి ఆ 500 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఇవాళ కనీసం సన్నవడ్లకే ఇస్తామన్నారు. మరి ఆ సన్నవడ్లకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పంట కుప్పలు కొట్టుకుపోయినాయి, ఇలా ప్రభుత్వం చెల్లించాలి. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 5 మండలాలలో కమలాపూర్ మండలం, హుజురాబాద్, జమ్మికుంట మండలం, వీణవంక మండలం, ఇల్లంతకుంట మండలం కావచ్చు, ఏ ఊరికి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా పక్కా రైతులకు చెప్తా ఉన్నా, పట్టుకొని నిలదీయండి. ఈ పరామర్శలు ఉంటే యాక్టింగ్ చేసి పోడు బంద్ చేయరి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడదు. కాబట్టి రైతులని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాడన్నా యూరియా బస్తా కోసం కేసీఆర్ గారు రైతులని ఇబ్బంది పెట్టిండా? రైతు బంధు టైం చేసేది, కరెంటు టైంకి ఇచ్చేది, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది, కాళేశ్వరం నీళ్లు వచ్చేటి ఈ ప్రాంతం మొత్తం వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తా అని కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కౌశికన్నగా నేను వస్తా, మీతో పాటు మీ పంట రోడ్డు మీద మీరు అనుకుంటున్నారు కావచ్చు. బిడ్డ నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నా, నవంబర్ 25 తారీఖు వరకు మీరు ఇయ్యకపోతే మేము హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులు మొత్తం కూడా రేపు వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.